వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది. మీరు దయచేసి మోసపోకండి, గోసపడతాము, ఆగమాగం ఓటేయకండి అని చెప్పిండు. సరే, మీరు సిరిసిల్లలో మీరు విన్నరు, కేసీఆర్ గారి మాట విన్నరు. విని మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఏమైనా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మనుషులం కాబట్టి ఉండొచ్చు. కానీ కేసీఆర్ మంచి చేసిండు, మాకు సముద్రమే తెచ్చి మా తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి తెచ్చిండు కేసీఆర్ అని చెప్పి మీరందరూ, ఈ ప్రాంత రైతన్నలు, ఈ ప్రాంత నేతన్నలు మీరందరూ మళ్ళీ దయదలిచి నాకు ఓటేస్తే నేను గెలిచి 5వసారి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, రాజకీయంగా ఎవరు ఏమవుతారు, ఎవరు ఏ పదవి వస్తుంది, అది మీ దయ ఉంటే ఏదైనా అవుతుంది. వాస్తవం ఏంటి అంటే ఇవాళ తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితమైన అవసరం ఉంది. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి అనే దానికంటే తెలంగాణకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో క్లిష్టమైన టైంలో అవసరం ఉన్నది. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, చూస్తున్నాం రైతుల పరిస్థితి. కళ్ళ కద్దుకొని వడ్లు కొనే ప్రభుత్వం ఉండే, మనకు ధాన్యం కొనే ప్రభుత్వం ఉండే. ఒక వడ్లే కాదు, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, మక్కలు కొన్నాం, మిర్చి కొన్నాం. ఏది వండిస్తే రైతు కనీస మద్దతు ధర ఇచ్చి 1000 కోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వానికి దాన్ని నిల్వ ఉంచి గోదాములు కట్టి నిల్వ ఉంచి 1000 కోట్ల నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దని చెప్పి రైతు రాజులు ఎక్కువ ఉండాలని చెప్పి కొన్నాడు కేసీఆర్. కళ్ళ కద్దుకొని కొన్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టుకున్నాం. ఇలా కాళ్ళు పట్టుకున్నా కొనని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చి పెట్టుకున్నాం. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఆయన 2 పంటలకు రైతు బంధు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా. ఇలా యూరియా ఇస్తలేడు కదా, రైతు బంధు దేవుడెరుగు. యూరియా దిక్కులేదు, మళ్ళీ తీసుకొస్తా, ఆనాటి రోజులు వెనకటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు. మన ఎల్లారెడ్డిపేటలో వెంకటాపూర్లో నాకు యాదికున్నది, 2009-10లో మునిగే ఎల్లయ్య అనే ఓ రైతు, దళిత రైతు, లైన్లో నిలబడి ఆయన చక్కెరో చక్కనే పడిపోయి చచ్చిపోయింది. నేను పోయినాడికి. ఆ రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ, శ్రీధర్ బాబు గారు మంత్రి, అందరం పోయినవాడికి ఆ ఎల్లయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి. మళ్ళా ఆ రోజులు వచ్చినాయి. మళ్ళా ఎరువుల దుకాణాల ముంగడ చెప్పుల లైన్లు, మళ్ళా రైతులు సొమ్మసిల్లి పడిపోవడం, ఆఖరికి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బ దాకి రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇవాళ రైతు బంధించుడు దేవుడెరుగు. ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీకి పోతున్నాయట.